ఈయన చాలా కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు, కానీ ఒకసారి కూడా ఈయన మినిస్టర్ ఇవ్వలేదు. అది కొంచెం ఏమన్నా తక్కువలో అనిపించట్లా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఫిట్ ఎవరు అనుకుంటున్నారా? ఒక విషయం మూవీ ప్రేమికుడు, ఇప్పుడు ఆ నటుడు, నటన అంటే ప్రాణం వాళ్ళ నాన్నగారి నుంచి వస్తుంది. అది ఆ నటనను వదులుకోలేడు. ఇప్పుడు మినిస్టర్ అంటే కొన్ని బాధ్యతలు ఎక్కువ అవుతాయి, అసలు సినిమాలు చేయకూడదనే ఇది వాదనలు కూడా వినబడతాయి. ఇప్పుడు చూసారా, పవన్ కళ్యాణ్ గారికి మినిస్ట్రీ ఇచ్చారు, ఏం చేశారు? డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన ఏదైనా సినిమా ఓజీ కంప్లీట్ చేయగలిగారా? అలాగా పెండింగ్ పడిపోతాయి అన్నమాట. ఈయనకి ఏంటంటే ఫ్రీడమ్ జోన్లో ఉండాలి కాబట్టి ఈయన అది కోరుకోవట్లేదేమో అని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్. అంటే ఈయన వయసు కూడా బాగానే వచ్చింది కదా, ఒకసారి మినిస్ట్రీ చేయాలని ఎవరికైనా ఉంటుంది. అంటే ఈయన కోరుకోవట్లేదా, ఆయన ఇవ్వట్లేదా, అసలు ఏం జరుగుతుంది? ఆయన కోరుకుంటే ఇవ్వడం ఎంతసేపు? పార్టీ వాళ్ళది కాబట్టి నువ్వు కోరుకోవడమే లేటు, అర్థమైందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న కోపం వచ్చి నేను హోంశాఖ తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఆయన కోరుకుంటే 2 నిమిషాల్లో జరుగుద్ది అక్కడ, అర్థమైందా? ఆయన అలాంటి స్వార్థపరుడు కాదు కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. అలాగే ఈయన కూడా నాకు ఖచ్చితంగా బావా నాకు మినిస్ట్రీ కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా ఎవరికి మినిస్ట్రీ అంటే ఇవ్వండి ముందు అంటాడు. అంటే ఎందుకంటే వాళ్ళదే పార్టీ, వాళ్ళదే, వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనోడు కూడా ఇప్పుడు దాకా ఓటమి ఎరుగుని వీరుడే ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఆయన కోరుకోవట్లేదేమో నా ఒపీనియన్. అంటే ఎవరైనా చేయాలనుకుంటారు కదా, ఎందుకు చేయరు? అంటే మీరు అనుకుంటారు అసలు? ఇప్పుడు ఇంట్లో మనిషికి మనం సర్ది చెప్పగలం, నేను బయట వ్యక్తులకి నేను సర్ది చెప్పలేను. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ నేతలకు నేను సరి చెప్పలేను కదా. ఇప్పుడు వాళ్ళకి ఎంపీ సీట్లు కావాలి, ఎమ్మెల్యేలుగా ఎంపీ సీట్లు వాళ్ళకి కావాలనుకో, వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంట్లో వాడు చెప్తే వింటాడని, అర్థమైందా? మా బావ నేను చెప్తే వింటాడని ఒక ధైర్యంతో, మా మామ నేను చెప్తే వింటాడని ఒక ధైర్యంతో వాళ్ళు పక్కన పెడుతున్నారు. అంటే మన పార్టీ కదా, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. వాళ్ళ దృష్టిలో మనం బ్యాడ్ అవ్వద్దు, మన ఇంట్లో వాళ్ళే రాజకీయం చేస్తున్నట్టు పోర్ట్రేట్ అవ్వద్దు బయట. ఫ్యాన్స్ ఇప్పుడు సీఎం అని అరుస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన ఎప్పుడు కనిపించినా సరే సీఎం అని అరిచేవారు అప్పటి నుంచి కూడా. అవునవును. ఇప్పుడు ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన కూడా సీఎం అని అరుస్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఇప్పుడు అలా అరిచినట్టు కనిపించదు ఎక్కడ. లేదు. ఎందుకని అంటే అసలు బాలకృష్ణ గారు ఫిట్ ఎవరు అనుకుంటారా, లేకపోతే అసలు ఎందుకు అసలు? లేదు ఆయన ఇప్పుడు అంటే నేను సీఎం అవుతాను, నాకు పొలిటికల్ అంటే బాగా ఇన్వాల్వ్ అయిపోతాను, లోపలికి వెళ్ళిపోతాను, పార్టీ కోసం నేను ఆ టైప్ ఆఫ్ మైండ్ ఎప్పుడు కూడా జనాలు కనబడలేదు, అర్థమైందా? ఆయన ఒక ఎమ్మెల్యేగా అర్హుడని ఎమ్మెల్యేగా ఎప్పుడు గెలిపిస్తున్నారో, ఒక నటుడిగా మంచి గుర్తింపు ఉంది, నటుడిగా ఆదరిస్తున్నారో, గౌరవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో, అంతవరకు ఆ జోన్లోనే చూస్తున్నారు. ఎప్పుడు కూడా సీఎం లెవెల్లో అయితే చంద్రబాబు నాయుడు గారు ఉండగా చూడరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అంత మంచి బాండింగ్ ఉంది. అటు మామ బాబా బామర్దుల్లాగా, లేకపోతే ఇలాగా లోకేష్ గారికి వీళ్ళందరికీ మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆయన ట్రీట్ చేస్తున్నారని నా ఒపీనియన్. ఇప్పుడు జగన్ హయాంలో ఆఫ్ టర్మ్లో మినిస్టర్లు మార్చారు కొంతమందిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఆఫ్ టర్మ్లో మినిస్టర్లు మార్చారు. అప్పుడు ఈయనకి ఇవ్వాలి అని ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఆఫ్ ది ఇయర్లో మారుస్తారు ఖచ్చితంగా, మీరు అన్నట్టు ఆ టైంలో ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు కూడా జనాల్లో ఇలాంటి క్వశ్చన్ మార్క్ అనేది ఉంది, ఎందుకు ఎన్నిసార్లు గెలిచినోడికి మినిస్ట్రీ ఇవ్వలేదని. మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉంది ఆఫ్ ద ఇయర్లో, ఖచ్చితంగా ఇస్తారు. పరిపాలన సగంలో మళ్ళీ మినిస్టర్లు మార్చే క్రమం ఉంటుంది కాబట్టి రాని వాళ్ళకి అవకాశం మళ్ళీ ఇస్తారు. ఆ 2.5 సంవత్సరాలు కూడా మనకి బాలకృష్ణ గారు కూడా ఒక అవకాశం ఇస్తారని నా ఒపీనియన్. ఓవైపు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఒకవైపు, అదేవిధంగా బాలకృష్ణ మూవీ ఒకవైపు. సో ఇద్దరు మూవీలు ఒకటేసారి వస్తున్నాయి. సో తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? కొడుకు 2 కళ్ళల్లో ఏ కన్ను పొడుచుకుంటాం అంటే ఏ కన్ను పొడుచుకోలేడు ఎవడో, 2 కళ్ళు అవసరమే. ఇప్పుడు తండ్రి కొడుకులు పోటీ పడి మూవీస్లోకి వస్తున్నారంటే తండ్రి సపోర్ట్ ఖచ్చితంగా కొడుకుంటుంది. ఎందుకంటే నాది పోయినా పర్లేదు, నాకు ఆల్రెడీ ప్రూవ్డ్, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక బీజం వేశాను, నిలబడ్డాను, నాకున్నారో, నేను ఎలా చేసినా, నేను ఓడినా గెలిచినా నన్ను ఆదరించే ఫ్యాన్స్ ఉన్నారో, నీకు కొత్తగా క్రియేట్ అవ్వాలి కాబట్టి నేను నీ వెనకాలండి క్రియేట్ చేస్తాను అన్నట్టుగా ఆయన ముందుకు వస్తాడు. కానీ పోటీలు ఏమి ఉండవు భయ్యా, తండ్రి కొడుకులు పోటీ ఏంటి, అలాంటివి ఏమి ఉండవు, అలాంటివి జరగవు, మీరు అలా ఊహించుకోవద్దు. ఓకే, ఓవరాల్గా డాకు మహారాజ్ ట్రైలర్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉంటుందని? డాకు మహారాజ్ అనే పేరే నాకు కొత్తగా ఉంది నిజంగా. ఒక రకంగా చెప్తే ఫస్ట్లో మీ పేరుని దుర్యోధన ఆ పేరుతో వస్తుందేమో అన్నట్టుగా మేము అనుకున్నాం, కానీ
కట్ చేస్తే డాకు మహారాజ్గా మొత్తం స్క్రీన్ ప్లే అనేది కనబడుతుంది. డాకు మహారాజ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే బాలకృష్ణ గురించి చెప్పాలి. ఆయన డైలాగ్ సెన్స్ మామూలుగా లేదు. అంటే ఆ డైలాగులు ఒక్కొక్క డైలాగ్ వరుసగా వస్తూ ఉంటే మనిషికిను రాజుకి ఒక ఫ్రీడమ్ ఫైటర్కి ఉన్న వ్యత్యాసం కనబడుతుంది అక్కడ. ఒక రాజు అంటే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఒక మనిషి అంటే ఒక ఫ్యామిలీని పోషిస్తాడు. అలాగే మనోడు ఒంటరిగా అందరినీ పోషిస్తున్నాడు. అంటే ఎవరికి తెలియని ఒక డాకు మహారాజు లాగా. ఆ డాకు మహారాజు లాగా కనపడటం నాకంటే చాలా బాగా అనిపించింది. బాలకృష్ణ గారు ఎక్స్పెషల్లీ డైలాగ్స్కి, ఆయన స్క్రీన్ ప్లేకి, ఆయన చెప్పే ఆయన సృష్టించే అక్కడ ఫైర్కి వాటికి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఆయన డైలాగ్ సెన్స్కి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ ఎక్కువ కూడా ఏళ్ళేసి తొళ్ళ కొట్టే సినిమా అవ్వాలని డాకు మహారాజ్. నేనైతే మహారాజ్ డాకు అనే టైటిల్ హిందీ మూవీలలో మనం డాకులను చూస్తే బందిపోట్లుగా చూస్తూ ఉంటాం. ఎస్ ఇప్పుడు దీంట్లో కూడా అదే కనబడుతుంది కదా. ఒక బందిపోటే కదా మనుషులకు కనబడ్డు. ఒక టైంలో బందిపోట్లు మన చిరంజీవి గారు చేసిన కొండవీటి దొంగ. ఇప్పుడు బందిపోటు వస్తాడో సాయం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఉన్నవాడిని కొడతాడో లేనోడుకు పెడతాడు. ఆ టైప్ ఆఫ్ సినారియోనే కనబడుతుంది నాకు. కాకపోతే ఇది ఈ జనరేషన్ తగ్గట్టుగా బాబీ ఏమన్నా ప్లాన్ చేసాడేమో అని అనిపిస్తుంది నాకు. ఓవరాల్గా అయితే డాకు మహారాజ్లో ఎన్టీఆర్కి సలాం కొట్టాలి. సూపర్ అంటే సూపర్ ఉంది ట్రైలర్. సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను.